Hey guys, today let me talk about what are the technical practices for better programmer. నేను చాలా వరకు ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ క్వశ్చన్స్ ఫేస్ చేస్తారు. చాలామంది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు. అందులో కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే, సార్ నేను ఎలా బెస్ట్ ప్రోగ్రామర్ అవ్వాలి, నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లాజికల్ స్కిల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఈ పర్టికులర్ వీడియో ఈజ్ కంప్లీట్లీ ఫర్ ద పీపుల్ హూ ఎవర్ వాంటెడ్ టు బికమ్ ఎ గుడ్ ప్రోగ్రామర్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామర్ అంటే కోడింగ్ మీద కొంచెం ఐడియా ఉండాలి. సో టు హూమ్ వీ విల్ జనరలీ కాల్ ఇట్ యాజ్ అ ప్రోగ్రామర్, ద వన్ హూ విల్ బీ ఏబుల్ టు రైట్ అ ప్రోగ్రామ్. ఎవరైతే కోడ్ రాయగలరో వాళ్ళని ప్రోగ్రామర్ అంటారు. సో కోడ్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే, వాట్ ఈస్ కోడింగ్? జనరలీ చాలామందికి కోడింగ్ అంటే ఏదో ఒక తెలియని భయము, ఫోబియా, ఏదేదో అనిపిస్తుంది. ఎందుకంటే అండి, కాలేజీలో మనము ప్రాపర్గా కోడింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం ఒకటి, రెండోది చెప్పే ప్రొఫెసర్స్ కరెక్ట్గా లేకపోవడము, మూడో ప్రాబ్లం ఏమంటే మనకు సరిగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఆ ఏజ్లో మనకు వేరే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కోడింగ్ని మనము సరిగా నేర్చుకోలేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఐటీలో కోడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కోడర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మీరు అందరూ గమనించినట్లయితే ఎక్కువ మంది కోడింగ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి. కాబట్టి జాబ్స్ ఎక్కువ కూడా ఉండేది కోడర్స్కే. కోడింగ్ మీన్స్ మనం ఏం చేస్తాము, ఇన్పుటింగ్ కమాండ్స్ ఇంటూ ఎ లాంగ్వేజ్, ఇన్ ఎ లాంగ్వేజ్ దట్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్. మనం అందరూ చూస్తాం. ఇప్పుడు నేను మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో తెలుగులో మాట్లాడుతున్నా, సమ్టైమ్స్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నా. ఈవెన్ ఐ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్. కన్నడను మాట్లాడతా, హిందీ మాట్లాడతా, ఈవెన్ కొంచెం తమిళ్ కూడా మాట్లాడతా. సో ఇది కమ్యూనికేషన్ లాంగ్వేజెస్. ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజెస్, నేను మాట్లాడిన లాంగ్వేజ్ మీకు అర్థమైతే మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతే మీ బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. అలాగే కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంది? చాలామంది కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏంది అని అడిగితే జావా, పైథాన్ ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్ చెప్తారు. కానీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటి బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. కానీ మనకు లక్కీగా జీరోస్ అండ్ వన్స్లో కోడింగ్ రాయమంటే ఏ ఒక్కరు కూడా రాయలేరండి, సీరియస్గా. కాబట్టి మనకు లక్కీగా వాళ్ళు ఏం చేశారంటే, మెషిన్ రీడబుల్ ఫార్మాట్ అండ్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అనే కాన్సెప్ట్స్ని తీసుకొని వచ్చారు. మనం ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్లోనే ఇన్పుట్ ఇస్తాం. అంటే మనం రాసే ప్రతి కోడ్ కూడా యాక్చువల్ ప్రోగ్రామింగ్ కాదండి, అది ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్. ఇంటర్నల్గా ఏమవుతుందంటే, ఈ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ మెషిన్ రీడబుల్గా కన్వర్ట్ అయ్యి మెషిన్ రీడబుల్ ఫార్మాట్ మళ్ళీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్గా కన్వర్ట్ అవుతుంది, GUIగా. సో కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ ఏ కోడింగ్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ ఈస్ అ టఫ్ ఆర్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్, అట్లేం ఉండదండి. ఓకే, ఈవెన్ బై యూజింగ్ ప్రోగ్రామింగ్ కోడింగ్ ద్వారా మనము ఎన్నో వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, హైబ్రిడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు. కాబట్టి ఒక కోడింగ్, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనం ఎన్నో రకాల జాబ్స్ని మార్కెట్లో మనం అప్లై చేసుకోవచ్చు. అందుకే కోడర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఐటీలో. సో మీరు కూడా కోడర్ అవ్వాలి అనుకుంటే సంప్రదించండి, నేను మీకు ఈజీ టిప్స్ ఇస్తాను. ఏదో కోడర్ అవ్వాలి అంటే బీటెక్లో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయి ఉండాలి, లేకపోతే 90% స్టూడెంట్ అయి ఉండాలి, లేదా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి, ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. మీకు మేము చెప్పినది నేర్చుకొని ప్రాక్టీస్ చేసే పేషెన్సీ ఉంటే, రెగ్యులర్గా క్లాసులకు వచ్చే డిసిప్లైన్ ఉంటే, ప్రాజెక్టులు చెప్పిన పరంగా మీరు చెప్పినట్లు ఇంప్లిమెంట్ చేసుకోగలిగే అంత నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ 3 క్వాలిటీస్ చాలు. మేము ఎక్స్పెక్ట్ చేసేది 3 క్వాలిటీస్. డిగ్రీ లేకుంటే పర్సంటేజు ఇవన్నీ అవసరమే లేదండి. కెరియర్ గ్యాపు ఇవన్నీ కూడా అవసరం లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసేది డిసిప్లైన్, కన్సిస్టెన్సీ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. ఈ 3 నీ దగ్గర ఉంటే ఐఎమ్ షూర్ ఎనీబడీ కెన్ బికమ్ అ కోడర్. ఇక్కడ చూడండి, కంప్యూటర్ కోడింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డెలివర్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్. ద కోడ్ టెల్స్ ద మిషన్ వాట్ టాస్క్ టు పర్ఫార్మ్ అండ్ హౌ టు పర్ఫార్మ్ దెమ్. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు మనము ఆపరేటింగ్ సిస్టమ్ షట్ డౌన్ అనగానే షట్ డౌన్ అవుతుంది.
రీస్టార్ట్ అనగానే రీస్టార్ట్ చేస్తుంది. ఇదంతా ఏంది, మనము ఇన్పుట్ మనం ఇన్స్ట్రక్షన్స్కి మిషన్కి ఇస్తున్నాం. మన ఇన్స్ట్రక్షన్ మిషన్ తీసుకొని ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న సర్వీసెస్తో కమ్యూనికేట్ అయ్యి ఆ సర్వీస్ని ట్రిగ్గర్ చేస్తుంది. సింపుల్. సో అలాగే డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిటర్న్ ఇన్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్, స్టేట్మెంట్స్ అంటారు వాటిని. అంటే మనం ఒక్కొక్కసారి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ని స్టేట్మెంట్, ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. సో అది రాయాలి అంటే ఏదో ఒక లాంగ్వేజ్ తెలియాలి. అది సి లాంగ్వేజ్ అవ్వచ్చు, C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక ప్రోగ్రామర్ అవ్వాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మీరు లాంగ్వేజ్ని కాలేజ్ డేస్లో చదువుకొని ఇప్పుడు వచ్చి ప్రాక్టీస్, ఐ మీన్ టు సే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో రియల్ లైఫ్ అండ్ ప్రాజెక్టులు నేర్చుకుంటే ఈజీ ఉంటుంది. కానీ మనం చేసే మేజర్ మిస్టేక్ ఏమంటే కాలేజ్ డేస్లో ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచించి చదువుతాం. అందులో లాజికల్గా లూప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, కండిషన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం లాజికల్గా గుర్తుపెట్టుకోం. ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడం, 32 బుక్లెట్ రాయడం, మంచి మార్కులు సంపాదించడం, దాని తర్వాత రిలాక్స్ అవ్వడం. సో రిలాక్స్ అయ్యి తర్వాత జాబ్స్ కోసం వెతికే ప్రయత్నంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనము ప్రోగ్రామింగ్ మీద లాజికల్గా థింక్ చేస్తాం. కాబట్టి మంచి ప్రోగ్రామర్ అవ్వాలి అంటే ఏమేమి ఉండాలి? ప్రోగ్రామింగ్ ఇన్ రియాలిటీకి వచ్చే కొందరికి చాలామంది చేసేది ఏమంటే ఫస్ట్లో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నేను చూశానండి చాలా బ్యాచ్ల్లో కూడా ఫస్ట్ 1 or 2 months కూడా కానీలేండి, చాలామంది చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు, చెప్పినట్లు కంప్లీట్ చేస్తారు. అండ్ కొంచెం పోను ఏమవుతుందంటే ఆ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది. అప్పుడే అండి మనకి మోటివేషన్ కావాల్సిన విషయం అండి. ఎందుకంటే మనం ప్రతిరోజు కసితో బతకాలి. ఇక్కడ ఏదో ఈరోజు బాగా కష్టపడి రేపు రెస్ట్ తీసుకుంటే పని అవ్వదు. మోడరేట్గా అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇవాళ ఎన్ని అవర్స్ పనిచేసామో రేపు అనేది ఇంకొంచెం ఎక్కువ అవర్సే ఉండాలి, కానీ దానికన్నా తక్కువ ఉండకూడదండి. అలా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి. అంటే ఇవాళ కొంచెం చదివాం, రేపు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చదవాలి, ఎల్లుండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా చదవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఓవర్ నైట్ జర్నీ, అది కూడా అర్థం చేసుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే 12 hours కూర్చొని ఓవర్ హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. సో అలా చేయొద్దండి సార్. ఎందుకంటే ఏది కూడా పెద్దవాళ్ళు చెప్పినది ఏమంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అంటారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఏదైనా తీసుకున్న ప్రపంచంలో జరిగిన ఏ వర్క్ అయినా కానీ ఓవర్ నైట్లో ఏది సాధించేదానికి కాదు. ఇది కూడా లర్నింగ్ ఎ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఎ ఓవర్ నైట్ జర్నీ. ఇట్ ఆల్సో నీడ్ టు డిఫికల్ట్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్, అండ్ ఇట్ ఆల్సో నాట్ ఎ డిఫికల్ట్ యాజ్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్. అంటే మనం అనుకున్నంత డిఫికల్టీ కూడా కాదండి ఇది. ఇట్ జస్ట్ రిక్వైర్ డెడికేషన్ కావాలి, ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ డెఫినెట్లీ పేషెన్స్ ఈజ్ అ కీ టు సక్సెస్. దాని తర్వాత మీకు టూల్స్ అండ్ టెక్నాలజీస్ తెలియాలి. ఎందుకంటే ఇవాళ 90 to 95% ఆఫ్ ద కోడ్ ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ChatGPT అని, కోపైలట్ అని, బార్డ్ అని, జెమినీ అని. ఓ మై గాడ్, ఎన్ని AI టూల్స్ లేవు సార్. మీరు కొన్ని AI టూల్స్ని మీ ప్రాబ్లం చెప్తే కరెక్ట్గా ప్రాంప్ట్ చేసుకోగలిగితే చాలు, ఆ సొల్యూషన్ మొత్తం తీసుకొని వచ్చేస్తుంది. కాబట్టి టెక్నాలజీ ఎవాల్వ్స్ ర్యాపిడ్లీ. సో స్టే క్యూరియాసిటీ ఉండాలి, అండ్ ఓపెన్ టు లెర్న్ న్యూ లాంగ్వేజ్, అండ్ ఆల్సో ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోండి, అండ్ టూల్స్ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, కానీ మీ సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు. 80 to 90% ఆఫ్ ద జనాలు కామన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. కానీ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, ఎక్స్ట్రా ఈ టూల్స్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ, అండ్ లాంగ్వేజెస్ కానీ నేర్చుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు కాంపిటీషన్లో చాలా తక్కువ కాంపిటీషన్లో మీరు ఉంటారు. 10% కాంపిటీషన్లోనే ఉంటారు మీరు డిసిప్లైన్గా ఉంటే. లేదంటే మీరు కూడా 90% కాంపిటీషన్లోకి వెళ్ళారంటే జాబ్స్ మనకు రావు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ చూపించద్దండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకోండి, డెఫినెట్గా రేపు అనేది మీకు ఖచ్చితంగా బాగుంటుందండి. సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చేసే మొదటి మిస్టేక్ ఏమంటే ఐటీలోకి రావాలి, జాబ్ చేయాలి, జాబ్ కావాలి అంటారు. కానీ జాబ్ అంటేనే చాలామందికి తెలియదు. JOB. నువ్వే క్వశ్చన్ వేసుకో, నీకే తెలిసామో లేదో చెక్ చేయి. జాబ్ అంటే ఏంది? JOB స్టాండ్స్ ఫర్. నేను ఒక
2 seconds డిలే టైం ఇస్తాను, థింక్ చేయండి. థింక్ చేశారా? జాబ్ అంటే జాయిన్ ఇన్ అదర్స్ బిజినెస్. నీ బిజినెస్లో కాదు, వేరే వాళ్ళ బిజినెస్లో నువ్వు జాయిన్ అయినట్లు. కానీ ఇనిషియల్గా మనం వేరే వాళ్ళ బిజినెస్లో జాయిన్ అయ్యి మొత్తం ప్రాసెస్ నేర్చుకొని తర్వాత అట్లీస్ట్ ఒక 5 years 6 years 10 years డౌన్ ద లైన్లో మనమే బిజినెస్ స్టార్ట్ చేసే మైండ్ సెట్ ఉండాలి. అప్పుడే మనం ఇంజనీరింగ్ చేసిన దానికి ఒక సార్థకత, అంటే ఒక వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చాలామంది ఫ్రెషర్స్ కానీ లేకుంటే అందరూ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమంటే ఒక గోల్ అనేది ఉండదు వాళ్ళకి. యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ యూ వాంటెడ్ టు అచీవ్ విత్ కోడింగ్. ఇది చాలా వరకు గోల్ సెట్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు నాతో మాట్లాడండి, ఖచ్చితంగా మీకు ఒక గోల్ సెట్ చేస్తాను. ఆ గోల్ ప్రకారం మనము హార్డ్ వర్క్ చేద్దాం. వెదర్ మీరేమైనా ఒకవేళ కోడింగ్ రాసేటప్పుడు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నారా, లేదా వెబ్ అప్లికేషన్ డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నారా, లేదా డెస్క్టాప్ అప్లికేషన్ డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నారా, లేదా రియాక్ట్ నేటివ్ యూజ్ చేసుకొని హైబ్రిడ్ అప్లికేషన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా అన్నీ అవ్వాలనుకుంటున్నారా? ఏదైనా ఒక్క డెవలపర్ అయితే కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకొని మల్టిపుల్ పొజిషన్స్కి ఓపెన్గా ఉంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అందుకే మీరు ఖచ్చితంగా గోల్ సెట్ చేసుకోవాలి. తర్వాత గోల్ సెట్ చేసుకున్న వెంటనే ఏ టెక్నాలజీ మన గోల్కి సెట్ అవుతుంది, సూటబుల్ అవుతుంది, జావా సూటబుల్ అవుతుందా లేదా పైథాన్ సూటబుల్ అవుతుందా అని డిసైడ్ చేసుకున్న వెంటనే బేసిక్స్లోకి దిగాలి. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ అంటే డేటా టైప్స్, తర్వాత వచ్చి ఐడెంటిఫైయర్స్ అని, తర్వాత ఆపరేటర్స్ అని, తర్వాత వచ్చి కండిషన్స్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ డెసిషన్ మేకింగ్ అని, తర్వాత లూప్స్ ఉంటాయి, తర్వాత వచ్చి డేటా స్ట్రక్చర్స్ ఆర్ బ్యాక్ బోన్ బాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టోర్ ద డేటా. అది డేటా స్ట్రక్చర్ ఖచ్చితంగా తెలియాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ మీకు డేటా స్ట్రక్చర్స్ మీద ఐడియా ఉండాలి. ఇలా ఫంక్షన్స్ మీద ఐడియా ఉండాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ లైక్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు కొంతమంది, అండ్ అబ్స్ట్రాక్షన్ అని, ఎన్క్యాప్సులేషన్ అని, ఇన్హెరిటెన్స్ అని, ఇలా ఎన్నో వాటి మీద మీకు అవగాహన ఉంటే ఈజీ అవుతుంది జాబ్ కొట్టేది. తర్వాత ఏం చేయాలంటే నేర్చుకున్న వెంటనే ప్రూఫ్ మీరు నేర్చుకున్నారు అని. చాలామంది ఏం చేస్తారంటే, సార్ నాకు C వచ్చు, నాకు C++ వచ్చు, డేటా సైన్స్ వచ్చు, పైథాన్ వచ్చు. ప్రూఫ్ దానికోసమే మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలండి. దానికోసము మేము రెగ్యులర్గా ఖచ్చితంగా కొన్ని కోడింగ్ టెస్టులు పెడతాము, కోడింగ్ ప్రాక్టీసెస్ ఇస్తాము, వెబినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము. మీరు కోడ్ రెగ్యులర్లీ అండ్ కన్సిస్టెంట్లీ మీరు ప్రాక్టీస్లో పాల్గొంటే డెఫినెట్గా యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ విత్ ది లాంగ్వేజ్ బేసిక్స్. సార్ బేసిక్స్ వచ్చు, తర్వాత మేము ప్రాక్టీస్ కూడా చేసామండి అంటే నెక్స్ట్ ఇమీడియట్గా చేయాల్సిన నెక్స్ట్ టాస్క్ ఏంది? ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్ అంటే ఏదో చిన్న ప్రాజెక్ట్, క్యాలిక్యులేటర్ యాప్ బిల్డ్ చేశాను, టు డూ యాప్ బిల్డ్ చేశాను, తర్వాత వెదర్ యాప్ బిల్డ్ చేశాను, ఇలాంటివి కాదండి. కొన్ని రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలి. అంటే మేమే ఇస్తాం మీకు ప్రాబ్లమ్స్. వాటికి కావాల్సిన ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు SDLCలో 6 phases ఉంటే అన్ని ఫేజెస్ ఇన్వాల్వ్ అవ్వాలి. తర్వాత సాఫ్ట్వేర్ మెథడాలజీస్లో అజైల్ మెథడాలజీ అని, స్క్రమ్ అని, డెవాప్స్ అని, ఈవెన్ వాటర్ఫాల్ అని, అందులో ఏదో ఒక మెథడాలజీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తేనే అప్పుడు మీరు నేను ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను అని మీకు అర్థమవుతుంది. అందుకని మేము ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్ బిల్డ్ చేపిస్తాము. చేసిన వెంటనే మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదని టెస్టింగ్ టీమ్ని యాడ్ చేస్తాము. టెస్టింగ్ టీమ్ క్వాలిటీ చెక్ చేస్తుంది, ఏమైనా బగ్స్ ఉంటే మళ్ళీ మీకు రీఅజైన్ చేస్తుంది. తర్వాత మీరు రీఫిక్స్ చేసి మళ్ళీ ప్రొడక్షన్లోకి పుష్ చేయాలి. అంటే ఒక కంపెనీలో ఏమైతే పనిచేస్తారో అలాంటి అప్రోచ్ని మేమైతే క్రియేట్ చేయిస్తాం. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే చాలామంది ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే డీల్ అయిపోతారు. అంటే ఏం చేయాలి, ఓకే ఎలా చేయాలి, ఇది నా వల్ల కాదు, అండ్ ఇది నా బకెట్ కాదు అన్నట్లుగా కొంచెం డీలా అయిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసము దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ సొల్యూషన్ బయట వచ్చి ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉంటాయండి. మీరు ఆ సొల్యూషన్ వెతుక్కోవడంలోనే మీరు విఫలమవుతూ ఉంటారు. సొల్యూషన్ లేక కాదు, మనం వెతికే దాంట్లో ఫెయిల్ అవుతున్నాం. అందుకే మనం ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అయినా కూడా మనము బైనాక్యులర్ అంటే భూతద్దంలో చూస్తే చిన్న ప్రాబ్లం కూడా పెద్దదిగా కనబడుతుంది. అదే కన్నా కొంచెం బ్రాడర్ వేళ కొంచెం వెనక్కి వెళ్ళి ఆ ప్రాబ్లం చూసామంటే దూరంగా ఉంటే దూరపు కొండలు నునుపు అంటారు. అప్పుడు మనకేం చేస్తామంటే కొండల మీద కూడా మనం దూరం ఇంకా చూస్తే కొండ ఫ్లాట్గా నీట్గా ఉన్నట్టు ఉంటుంది. దగ్గరికి వెళ్తేనే మన ఇష్యూస్ తెలిసేది. కానీ ఒక్కొక్కసారి కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలి కాబట్టి మనం దూరం ఇంకా చూసి ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు అనుకొని, అంటే
ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే బిట్స్ అండ్ పీసెస్గా డివైడ్ చేయాలండి, అప్పుడే మనకి ఈజీగా అనిపిస్తుంది. దట్ ఈస్ వేర్ డోంట్ వరీ, మేము చాలా వరకు మీకు హెల్ప్ చేస్తాం అట్టి సింటాక్సెస్ ఎలా డివైడ్ చేయాలని. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఒకవేళ కోడింగ్ ప్రాక్టీస్ ఎప్పుడెప్పుడు చేయాలి. ఇప్పుడు ఇంతవరకు నేనేం చెప్పాను, ఐ జస్ట్ డిస్కస్డ్ అబౌట్ ఓకే ఒక్క నిమిషం అండి. ఈ ట్రిప్స్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏమంటే ఫ్రెషర్, ఇప్పుడు మీరు ఫ్రెషర్ స్టేజ్లో ఉన్నారు, ఫ్రెషర్ నుండి ప్రొఫెషనల్ వెళ్ళాలా. ప్రొఫెషనల్ అయితే కానీ కంపెనీలు తీసుకోరండి. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, క్లారిఫై యువర్ గోల్స్. మేబీ కొన్ని రోజులు పట్టచ్చు, మీరు గోల్ సెట్ చేసుకుంటారు, ఆ గోల్ని రీచ్ అవ్వాలి అంటే ఇట్ కెన్ టేక్ సమ్ డేస్. దాని తర్వాత ఆ గోల్ సాధించే దానికోసము యూ షుడ్ ఆల్సో హ్యావ్ యాటిట్యూడ్ టు లెర్న్ ఆల్ ద స్కిల్స్, బీ ఓపెన్ టు లెర్న్. కొంతమంది ఏం చేస్తారంటే గోల్స్ ఉంటాయి, దానికోసం వాళ్ళు హార్డ్ వర్క్ చేయరు, దానివల్ల కూడా సమస్యలు చాలా వస్తాయండి. సో మీరు ఎవ్రీడే యాజ్ ఎ స్టూడెంట్గా మనం వర్క్ చేయాలి. అప్పుడే మనకేమవుతుందంటే మనం సెట్ చేసిన గోల్స్కి మనము నేర్చుకున్న స్కిల్స్కి మ్యాచ్ అవుతుంది. అందుకే ఎక్కడైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మీకు దొరికితే అస్సలు వదలద్దు. తర్వాత బిల్డ్ ఎ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు నేను చూసిన ఈ కొన్ని సంవత్సరాల్లో చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ లేకేం లేదు. కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ అంటే బిజినెస్ కమ్యూనికేషను, స్పోకెన్ ఇంగ్లీషు అండ్ కమ్యూనికేషన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, వర్బల్ అండ్ నాన్ వర్బల్. అందులో కొంచెం బాగా ఫెయిల్ అవుతుంటారు. దానికోసం మన ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. వాటిని పార్టిసిపేట్ అయ్యారంటే మీకు వర్బల్ అంటే నోట్తో ఎలా మాట్లాడాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇంటర్వ్యూస్. దీని తర్వాత మీరు ఎక్కడైనా ఫెయిల్ అయ్యారనుకోండి, మెంటర్ కావాలండి మనకి. ఎందుకంటే డోంట్ హెజిటేట్ టు సీక్ ఎ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ లైక్ అస్. ఎందుకంటే ప్రతిదీ ఈవెన్ నాకు కూడా కానిలేండి, ఈవెన్ 17 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా కూడా ఎక్కడో చోట మాకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అప్పుడు మా సీనియర్స్ని మేము అడుగుతాం, వాళ్ళకి ఇష్యూ వచ్చిన వాళ్ళ సీనియర్స్ని అడుగుతారు. కాబట్టి మేమంతా సీనియర్స్ ఏం చేస్తామంటే డోంట్ హెజిటేట్ టు సీక్ ఎ సపోర్ట్. మేము ఎప్పుడు సిగ్గుపడము, అడుగుతాం. ఎందుకంటే టైం వేస్ట్, అడగకపోతే ఆ పర్టికులర్ టాస్క్ టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా డోంట్ హెజిటేట్ టు సీక్ ఎ గైడెన్స్ ఆర్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ఎనీవన్. నెక్స్ట్ ఏం చేయాలంటే, సార్ ఇప్పుడు కూడా మీరు సపోర్ట్ తీసుకోలేదంటే మీకు అసైన్ చేసిన టాస్క్ ఆన్ టైంలో కంప్లీట్ అవ్వలేదంటే ఇమీడియట్గా దాని టైం అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. అప్పుడు మీరు టైం మేనేజ్ చేయలేరు. అందుకే మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ అంటారు. అందుకే మీరు యూ హ్యావ్ టు ప్రియారిటైజ్ యువర్ టాస్క్. ప్రియారిటీస్లో కూడా P1 టాస్క్స్, P2 టాస్క్ అండ్ P3 పెట్టుకోవాలి. P1 అంటే విచ్ ఈజ్ వెరీ అర్జెంట్, వెరీ మచ్ నీడెడ్. అంటే అర్జెంట్ టాస్క్లు ఇది అవసరం, వాటిని కంప్లీట్ చేయాలి ఫస్ట్. రెండోది వచ్చి ఇట్స్ ఇంపార్టెంట్ టాస్క్ కాకపోతే కొంచెం టైం ఉంది, వాటిని కొంచెం లేట్గా చేసినా పర్వాలేదు. మూడోది ఇంపార్టెంటే కానీ ఇంకా టైం ఉంది, వాటిని లాస్ట్ ప్రియారిటీస్గా పెట్టుకుంటే అప్పుడు మీకు మెస్అప్ అవ్వదు. తెల్లవారితో నిద్రలేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ని కలవాలి అనుకోండి, మీ ఫ్రెండ్ని కలవాలి, మీరు క్రికెట్ ఆడేదానికి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఈ మూడిట్లో ఇంటర్వ్యూకి వెళ్ళేది అనేది లైఫ్ సంబంధించిన విషయం, అది P1 టాస్క్గా పెట్టుకోవాలి. P2 అనేది మీ ఫిజికల్ యాక్టివిటీ, అది మీకు ఎలా అంటే ఫిజికల్గా ఫిట్ అయితే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. P3 అనేది మీ ఫ్రెండ్ని కలవడము. కానీ మనం ఉల్టా చేస్తాం, ఏమిటి ఫ్రెండ్స్ని కలిసేది ఫస్ట్ తీసుకుంటాం, దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ సెకండ్ తీసుకుంటాం, మళ్ళీ మనకు లైఫ్కి సంబంధించిన థర్డ్ తీసుకుంటాం. కాబట్టి అక్కడే కదా మనం ఫెయిల్ అవుతున్నది. ప్రియారిటీస్ మనం సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్ని ఇవాళ కలకపోతే రేపు కలుద్దాం, ఇవాళ ఇంటర్వ్యూ మిస్ అయితే రేపు వస్తుంది అదే ఇంటర్వ్యూ, వేరే ఇంటర్వ్యూ వస్తుంది. కానీ ఇంపార్టెన్స్ అనేది ఇంపార్టెంట్ బాస్, ఎవరు మనకి హెల్ప్ చేయరు. మన ఆలోచనలు మారితే కానీ మనం మారం. అలా ప్రియారిటీస్ చేసుకోండి, సెట్ ఎ గోల్స్ అండ్ ఎస్టాబ్లిష్ అ డైలీ రొటీన్ అనేది ఇంపార్టెంట్ సార్. నిద్ర లేచినప్పుడే నేను చెప్తున్నా చూడండి, 5 o'clock నిద్ర లేస్తే 5 to 12 o'clock నేను కంప్లీట్గా నా కెరియర్కి సంబంధించిన టాస్క్లు మాత్రమే చేస్తాను. దాని తర్వాత 12 అయిన తర్వాత నేను నా మిగిలిన టాస్క్లను తీసుకుంటాను. ఎందుకంటే ఈ 5 o'clock నుండి అట్లీస్ట్ 12 o'clock వరకు నా బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, దాని తర్వాత వీక్ అయిపోతుంది. సో అలా నేను ఆర్గనైజ్ చేసుకొని డిసిప్లైన్గా నేర్చుకుంటున్నాను. కాబట్టినే ఇవాళ 74 టెక్నాలజీస్ నేను వర్క్ చేశాను. ఇంకా ఎవ్రీ ఇయర్ 4 to 5 టెక్నాలజీస్ నా బకెట్లో పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటాను. రెండోది వచ్చి స్టే రీసెలెంట్ అండ్ పర్సిస్టెంట్. అంటే ఏంటంటే మీరు స్టే రీసెలెంట్ అంటే ఏమి అంటే
చేసే ప్రతి ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వాలని అనుకోవద్దు. ఏదో ఒక ప్రయత్నంలో ఫెయిల్ అవుతాం, అప్స్ డౌన్స్ ఇవన్నీ వస్తూ పోతుంటాయి. దానికంటే మనం ఓవర్ యాక్షన్ చేసి ఇబ్బంది పడి మనం ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రెషర్ తీసుకునేసి, అప్పుడు ప్రెషర్ ఎక్కువ తీసుకుంటే 90% ఆఫ్ ద రోగాలు స్టార్ట్ అయిపోతాయి. దానివల్ల మైగ్రేన్ రావడము, హెడేక్, చిరాకుగా ఉండడము, ఏమీ సాధించలేము అని చెప్పి. అందుకని అలా చేయొద్దండి. సైలెంట్గా ఉండు. ఎందుకు రాసుకో, ఒక జర్నలిజంగా బుక్లో రాసుకో. ఓకే, ఎందుకు ఇది రాలేదు, ఇవన్నీ కూడా ప్రోగ్రామర్కి కావాల్సిన లక్షణాలండి. సో ఇంకోటి ఏమిటి, సారీ అండి మళ్ళీ నాకు ఒక కాల్ వచ్చింది. సో ఇవన్నీ చేస్తే మీకేమవుతుందంటే మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. మళ్ళీ చాలామందికి కోడింగ్ ఫియర్ ఉంటుందండి. ఈ కోడింగ్ ఫియర్ నుండి ఆ కోడింగ్ ఫియర్ని ఎట్లా కాన్ఫిడెంట్ లెవెల్ తీసుకొని రావాలనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలామందికి నేను అప్లై చేశాను. వాళ్ళందరూ ది బెస్ట్గా పర్ఫామ్ చేసి ఈరోజు వాళ్ళైతే సార్ నాకు అసలు కోడింగ్ ఫియరే లేదు, హ్యాపీగా ఇప్పుడు మీరు ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా వరకు నేను స్మాల్ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ సాల్వ్ చేసి తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకొని నేను బిగ్గర్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నాను సార్ అని చెప్పి ఎంతోమంది నాకైతే మెసేజ్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ మై టిప్స్ అండ్ ట్రిక్స్. ఇక్కడ చూస్తే స్టార్ట్ స్మాల్. ఇప్పుడు ఫియర్ ఉంటుంది. ఫియర్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, డైరెక్ట్గా ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటాం. సైకిల్ నేర్చుకునే ప్రాసెస్లో చిన్న సైకిల్ తీసుకొని మన కాళ్ళు కరెక్ట్గా మనకు అందుతూ ఉంటే పడిపోయే టైంలో కాళ్ళతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదే ఒకేసారి పెద్ద సైకిల్ తీసుకుంటే నువ్వు పడ్డమే భారీగా పడతావు. కాబట్టి ఎప్పుడైనా కూడా స్టార్ట్ స్మాల్. ఆ స్మాల్ని మల్టిప్లై చేసుకుంటూ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తే అదే పెద్దవవుతాయి. తర్వాత ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బ్రేక్ ఇట్ డౌన్. సెకండ్ పాయింట్ ఏంది, ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఒకేసారి ట్యాకిల్ చేయకుండా డివైడ్ చేయండి. మనకు ఆల్రెడీ అప్లై చేసాం బాస్. ఇప్పుడు మన కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో అన్నీ గమనిస్తే మనకు రేపు ఏ ఎగ్జామ్ అవుతుందో ఆ ఎగ్జామ్నే మనము డివైడ్ చేసుకొని యూనిట్స్గా, చాప్టర్స్గా డివైడ్ చేసుకొని మనం చదివాం, మనం అప్లై చేసాం. కానీ ఏం చేస్తాము, డైలీ అప్లై చేయట్లా. బ్రేక్ ఇట్ డౌన్. ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఏదో ఒకరోజు ప్రాక్టీస్ చేసి రెండో రోజు పక్కన పెడితే అన్నీ ఫైల్ అప్ అయిపోయి ఒకరోజు ఫైల్స్ అన్నీ చూస్తే పెండింగ్ ఫైల్స్ వల్ల మనకి ఫియర్ రాక ఇంకేమొస్తుంది, కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఏ రోజుకి ఆ రోజు కాన్సెప్ట్ కంప్లీట్ చేసేయి. అందుకే కబీర్ దాస్ అని ఒక పోయిట్ ఉన్నారు హిందీలో. అతను ఏం చెప్పేవాళ్ళంటే కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి షురూ కరో అని చెప్పేవాళ్ళు. అందుకని కల్ కా కామ్ ఆజ్ కరో అంటే ఏమి, రేపటి పనిని ఇప్పుడే చేయి, ఈ రోజు పనిని ఇప్పుడే స్టార్ట్ చేయి అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు అనమాట. అలాంటివి మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే చిన్న ఇంప్రూవ్మెంట్స్ విల్ గివ్ అ బిగ్గర్ రిజల్ట్స్ మై డియర్ లర్నర్స్. కాబట్టి ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయొద్దు. ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయి. మళ్ళీ సపోర్ట్ అడుగు, తప్పేముంది. ఎవరో ఒకరు మెంటర్ ఉంటారు, లేదంటే సపోర్ట్ మీ సీనియర్స్ ఉంటారు, వాళ్ళని అడగాలి. అడిగితే ఏమనుకుంటారో, అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదండి. మనం అడగాలి. చాలామంది ఇంట్రోవర్ట్గా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. నేను చూస్తే వాళ్ళు సార్ నాకు చాలా నామోష్ సార్, నేను అడగలేను సార్ అంటే, అడగలేదంటే ఇంక నీ కర్మ, నువ్వే ఇబ్బంది పడాలా. కొలాబరేషన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ కెన్ ప్రొవైడ్ అ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ఎంకరేజ్మెంట్. అప్పుడేమైందంటే ఇప్పుడు నువ్వు సపోర్ట్ తీసుకోలేదనుకో, 2 hours 3 hours నువ్వు ఇంటర్నెట్లోనే సెర్చ్ చేసుకొని నీ ఇన్ఎఫిషియెంట్ బయట వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు టాస్క్ 1 hour ఇచ్చారు, 1/2 hour నువ్వు ట్రై చేసావు, రాలేదు, ఇంకొక 1/2 hour ఇంకెవరు హెల్ప్ అన్న తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. లేదు 1 hour ట్రై చేసి తర్వాత ఇంకొక 1 hour రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఇంకొక సపోర్ట్ తీసుకుంటే 3 hours పడుతుంది. అప్పుడు నిన్ను ఏమంటారు, నువ్వు సాల్వ్ చేసినా కూడా అందులో దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే 3 hours తీసుకున్నాడు, ఇతను ఇన్ఎఫిషియెంట్, స్లో అని చెప్పి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కిందక వేస్తారు. కంపెనీస్లో పిఐపి అని ఒక రోల్ ఉంటుంది. పిఐపి అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్. అందులో వేస్తే బెంచ్లోకి వస్తారు, మళ్ళీ ప్రాజెక్ట్ అన్ట్యాగ్ అయిపోయి టర్మినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కొంచెం ఆలోచించండి. సపోర్ట్ తీసుకోవడం తప్పేం లేదు. తర్వాత ఎంబ్రేజ్ మిస్టేక్స్. సార్ మనం మనిషే మిస్టేక్ చేస్తాడు. మృగాలు, ఈవెన్ చెట్లు, దయ్యాలు అవి చేస్తాయో లేదో మనకు తెలియదు, కానీ మనిషి మిస్టేక్ చేస్తాడు. మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా ఆ మిస్టేక్ నుండి ఏం నేర్చుకున్నాము, ఆ మిస్టేక్స్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలా, ఆ కోణంలో ఆలోచించండి. ఎప్పుడు ప్రాబ్లంలాగా చూడొద్దు. ఆ ప్రతి ప్రాబ్లంకి దర్ ఈజ్ అ రూట్ కాజ్ అనాలైసిస్ అంటాం. మేము అదే చేస్తామండి యాజ్ ఆర్కిటెక్ట్గా. ప్రతి ప్రాబ్లంకి రూట్ కాజ్ అనాలైసిస్ అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది రూట్ కాజ్ ఒకటి ఐడెంటిఫై చేస్తాం. ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్, మనం అక్యురేట్ సొల్యూషన్స్ మనం ఇవ్వచ్చు. తర్వాత చాలా వరకు ఏం చేస్తారంటే బ్రేక్స్ తీసుకోరండి. ఎందుకంటే భయం వాళ్ళకి. బ్రేక్ తీసుకుంటే ఏమంటారో, లేకుంటే ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే ఏమంటారో. అట్లేం కాదండి.
ఆన్ టైంలో కంప్లీట్ చేయి, బ్రేక్ తీసుకో. మంది మిషన్ కాదు, మంది బ్రెయినే, మనము మనుషులమే. కొంచెం మన బ్రెయిన్కి కూడా రెస్ట్ ఇస్తేనే అది కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎలా అయితే మీరు బాగా గమనించండి, కరెక్ట్గా నిద్రపోయి ప్రాపర్గా ఫుడ్ తిని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసిన రోజు మీ యాక్టివ్నెస్ చూడండి. ఒక నైట్ అంతా మేల్కొని ఆన్ టైంకి నిద్రపోక, ఆన్ టైంకి తినక, ఆన్ టైంకి ప్రాపర్గా రెస్ట్ తీసుకోక, ఇవన్నీ గమనించండి. ఆ రోజు డ్రౌజినెస్ ఎలా ఉంటుందో మీకే తెలుసండి అన్నీ, కాకపోతే మనం ప్రాక్టీస్ చేయము. సో ఆల్ దిస్ 6 టిప్స్ విచ్ ఈస్ డెఫినెట్లీ ఇంప్రూవింగ్ కోడింగ్ ఫియర్ టు కాన్ఫిడెంట్ లెవెల్కి తీసుకెళ్తాయండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, చాలామంది బెటర్ ప్రోగ్రామర్ అవ్వాలంటే కూడా ఈవినింగ్ టైం చదవడం చాలామందికి అలవాటు ఉంటుంది. కానీ ఆ అలవాటును కొంచెం చేంజ్ చేసుకో. మార్నింగ్ ఫార్ములాస్ ఫర్ సక్సెస్ అంటారండి. ఈ 4 ఫార్ములాస్ నేను అప్లై చేస్తున్నానండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి, అంటే 2007 నుండి నేను అప్లై చేస్తున్నా ఈ ఫార్ములాని. ఎందుకంటే వేకప్ అర్లీ, బికాజ్ ఇఫ్ యూ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, డిస్ట్రాక్షన్స్ ఉండదు, కాస్మిక్ ఎనర్జీ మనకు కావాల్సినంత ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటామండి, హ్యాపీగా కూర్చోవచ్చు. ఇప్పుడు నా రూమ్లో కూడా ఎవ్వరూ లేరు, నేనే కూర్చున్నా, నేనే అప్లై చేసుకొని నాకు కావాల్సిన టాస్క్లు అన్నింటిని కూడా నేను ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోగలను. అందుకే మనం ఎప్పుడు కూడా అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్. అంటే బ్రహ్మముహూర్తంలో లేయగలిగితే ఇంకా నిన్నెవరు ఆపలేరు. కానీ బ్రహ్మముహూర్తంలో లేచేదానికి చాలామంది ఫ్రెషర్స్ ఇబ్బంది పడతారు. అట్లీస్ట్ బ్రహ్మముహూర్తం అంటే ఏంది, 3:40 to 4 మధ్యలో, అంటే సూర్యుడు ఉదయించక ముందే 90 minutes ముందర బ్రహ్మముహూర్తం అంటారు. కానీ మనం లేయలేము. అట్లీస్ట్ 5 o'clock కన్నా నిద్ర లేయడం స్టార్ట్ చేయండి. మా దగ్గర 5 o'clock AM క్లబ్ ఉంది. అందులో వస్తే మీకు యోగా గురించి, మెడిటేషన్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, అండ్ ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి కూడా మీకు జిమ్ ఉంది. వార్తల్లి బ్రాంచ్లో కావాలంటే జిమ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ జిమ్ కూడా డోంట్ ఎక్స్పెక్ట్ సచ్ అ బిగ్గర్ జిమ్, బట్ బేసిక్స్, స్కిప్పింగ్ రోప్స్ ఉంటాయి, డంబెల్స్ ఉంటాయి, చెస్ట్ రాడ్స్ ఉంటాయి, మీరు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న నిద్రలేయడం వల్ల మనకేమవుతుందంటే ఆక్సిజన్ ఇంటేక్ కానీ మన బాడీలో బ్రీతింగ్ అనే బాగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, కావాల్సిన ఎనర్జీ మనకు వస్తుందండి. తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీస్ విచ్ విల్ డెఫినెట్లీ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ అవర్ బాడీ అండ్ మైండ్ అండి. సో ఇది చాలా వరకు నేనైతే నాకు ఈవెన్ midnight 12 o'clock నిద్రలేపు అడిగినా కూడా నాకు ఇదే ఎనర్జీ ఉంటుంది. ఎలా ఉంటుంది, నేను ఎక్కడ కూడా ఏది కూడా బ్రెయిన్కి తీసుకోను. నేను ఒకవేళ ప్రెషర్ ఎక్కువ అయింది అంటే ఐ జస్ట్ 5 minutes ఉన్న ప్లేస్లోనే నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేసి లాంగ్ బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాను. అప్పుడు నాకేమవుతుందంటే కొంచెం రిలాక్స్ అవుతా. ఒక్కొక్కసారి నేను పెన్ను పేపర్ ఎత్తుకొని రాసుకుంటా, అప్పుడు సగం ప్రాబ్లం అక్కడ రిలాక్స్ అవుతా. అలా నేను చాలా ఎక్సర్సైజులు కూడా చేస్తానండి వర్క్ చేసేటప్పుడు కూడా. నేను బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు మిస్ చేయనండి. బ్రేక్ఫాస్ట్లో ప్రతిరోజు మా వైఫ్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, నాకు రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఇస్తే మార్నింగ్ నువ్వు ఆమెకి చెప్తాను నేను, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత ఎఫెక్టివ్గా పెడతావో దాన్ని బట్టి నువ్వు నన్ను ప్రేమించినట్లు అని చెప్పి నేను ఆమెకి ఆల్రెడీ చెప్పాను. అందుకే మా వైఫ్ రీసెర్చ్ చేసి అన్ని బ్యాలెన్స్డ్ డైట్ ఉండే రకంగా నాకు మంచి రిచ్ ప్రోటీన్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఇస్తుందండి. అందుకే నేను డే మొత్తం ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై వైఫ్. ఆమెకు చాలా రుణపడి ఉంటా. ఎందుకంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఎందుకంటే నైట్ అంతా మేల్కొండేది, తాగేది, తిరిగేది ఇట్లా చేస్తాం. మనకు అలాంటి అలవాట్లు ఏం లేవు కాబట్టి పుష్టిగా తింటాం, పుష్టిగా వర్క్ చేస్తాం, పుష్టిగా నిద్రపోతాం. అందుకని న్యూట్రిషన్స్ పక్కాగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, విటమిన్ డెఫిషియన్సీ వచ్చి లేనిపోయిన రోగాలకు అట్రాక్ట్ అవుతాం. ఎందుకు అవ్వాలండి, ఉన్న లైఫ్ హ్యాపీగా రోగాలు లేకుండా బతకడమే కోటీశ్వరుడి లక్షణం. నెక్స్ట్ ప్లాన్ యువర్ డే. ముందుగానే ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ లేచిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా అర్థం కాదుగా. కన్ఫ్యూజన్లో ఉండాల్సిన స్టేజ్ ఏమి ఉండదుగా. అప్పుడు కోడింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చా, చేయలేమా? ఖచ్చితంగా చేయొచ్చు. ఎప్పుడైనా కూడా రేపటి టాస్క్ని ఈరోజే కంప్లీట్ చేయి, ఏమవుతుంది, వాటిని ప్లాన్ చేసుకో. అట్లీస్ట్ మార్నింగ్ ఏం చేయాలి, తర్వాత ఎవ్రీ 2 hours బ్రేక్ తీసుకో, మధ్యాహ్నం ఏం చేయాలి బ్రేక్ తీసుకో, సాయంత్రం ఏం చేయాలి బ్రేక్ తీసుకో. ఇలా నీ పాటికి నువ్వు ప్లాన్ చేసుకుంటే డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఇవి మార్నింగ్ ఫార్ములాస్. ఈ మార్నింగ్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మిడ్ మార్నింగ్ ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, మిడ్ మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 11 o'clock నుండి 2 o'clock వరకు ఈ మధ్యలో మిడ్ మార్నింగ్ అంటాం. సో దీన్ని కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఛాలెంజెస్ తీసుకోండి, కొన్ని ఛాలెంజెస్ అడగండి, మీ ట్రైనర్స్ని ఇస్తారు, వాటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి.
మేబీ లీడ్ కోడ్ ఛాలెంజెస్ అని, హ్యాకర్ ర్యాంక్ అని, లేకుంటే మేము కూడా రియల్ టైం ప్రాబ్లమ్ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలాంటివి మీకు ఇస్తాం, సాల్వ్ చేయండి. తర్వాత ఎవ్రీడే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఆ న్యూ అనేది నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, అది కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అవ్వని, లేకుంటే నీకు కొత్త మనుషులతో మాట్లాడడం అవ్వని, లేదంటే న్యూ టెక్నాలజీ అవ్వని, లేదంటే ఏదైనా ఆన్లైన్ మెటీరియల్ అవ్వని, ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటే నీ బ్రెయిన్కి కొత్తదనం అనేది వస్తుంది. మనం కూడా ఎప్పుడైనా గమనిస్తే ఇప్పుడు మన రూమ్లోనే ఒక రోజు ఒక టేబుల్ ఒక సైడ్ ఉంది, ఇంకో రోజు ఇంకో సైడ్ ఉండి అట్లా చేంజ్ చేస్తే మన మైండ్ రీఫ్రెష్ అవుతుందండి. ఎంతో ఫ్రెష్గా ఫీల్ అవుతాం. అలానే మనం కొత్తగా నేర్చుకుంటే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే షార్ట్ బ్రేక్స్ తీసుకోండి. సో ఆ బ్రేక్స్లో కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇలా ఎక్సర్సైజ్ చేయడము, ఇలా తీసుకొని ఇలా చైర్ మీద కూర్చొని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఊర్లో మన పేరెంట్స్ అయితే ఫార్మ్స్లోకి వెళ్తారు, వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి దే విల్ ఆల్వేస్ ఎక్స్పోజ్, ఆర్ట్స్ అండ్కి ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళకి డి విటమిన్ కావాల్సినవన్నీ కూడా న్యాచురల్గా వాళ్ళు తీసుకుంటారు. మనం న్యాచురల్ ఎక్కడున్నాయండి, మనకి అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోయినాయి, మనకి గాలి కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. అందుకని మనం షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలా. మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయకపోతే మనం ఏం సంపాదించినా కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు మనకు కోడింగ్ రాసేదానికి మైండ్ సపోర్ట్ చేయదండి. హెల్తీ లంచ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంకోటి ఏమంటే బ్రేక్ఫాస్ట్ రిచ్గా బాగా తిన్నారనుకోండి, అందులో సగం లంచ్ తినండి, అందులో సగం వచ్చి డిన్నర్ చూడండి. కానీ చాలామంది ఉల్టా బ్రేక్ఫాస్ట్ తినరు, లంచ్ ఏదో అటు ఇటు తినేస్తారు, డిన్నర్ మాత్రం రూమ్లోకి వెళ్ళి బాగా చేసుకొని ఫుల్గా కుమ్మి అసలు రెస్ట్ తీసుకోకుండా. కానీ 2 hours ముందర తినాలా అంటారు, పడుకునే ముందు 2 hours అన్న అట్లీస్ట్ డైజెషన్ అవ్వాలా. మనం అట్లా చేయం. 9-9:30 టీవీ ముందర కూర్చొని ఏదో క్రికెట్ వస్తుంటే క్రికెట్, లేదంటే కామెడీ వస్తే కామెడీ చూసి ఫుల్గా కుక్కి తిని అట్లే పడుకుంటాం. తెల్లవారే కొందరికి అది ఫ్యాట్గా రెడీ అయ్యి 45 yearsకి అంతా కూడా చిలవజావు చచ్చిపోతాం. ప్లీజ్ అలా అవ్వద్దు. కొంచెము నేను చెప్పిన ఫార్ములాస్ ఫాలో అవ్వండి. అది కోడింగ్కి ఉపయోగపడుతుంది, మీ లైఫ్ కూడా ఉపయోగపడుతుంది. ఇవి కీ సక్సెస్ అండి. ఇవి చూస్తే నేను ఆల్రెడీ మీకు చెప్పింటా, క్లియర్ యువర్ గోల్స్ అండ్ హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయండి. ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టద్దు, అట్లా అని చెప్పి ఎవరి మీద తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టు. నువ్వేమి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుండి ఏం తీసుకోవాలి. తర్వాత టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే నీతో నువ్వు ప్రాపర్గా ఉన్నావా లేదా, నీ హెల్త్ కండిషన్ బాగుందా లేదా, నీ మెంటల్ కండిషన్ బాగుందా లేదా, నీ ఫిజికల్ కండిషన్ బాగుందా లేదా, ఇవన్నీ బేస్ చేసుకుంటే కోడింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. సౌండ్ ఫినాన్షియస్, ఎన్ష్యూర్ సౌండ్ ఫినాన్షియస్, అంటే ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఉన్న డబ్బులు కరెక్ట్గా మనం ఏం చేయాలంటే అండి ప్రాపర్గా ఖర్చు పెట్టుకోవాలి. ఫినాన్షియల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే, ఫినాన్షియల్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో, ఇప్పుడు నీ అకౌంట్లో ₹1 కోటి ఉంది అనుకోండి, నీకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. అలాగే నీ రెజ్యూమేలో ఒక టాప్ 10 టెక్నాలజీస్లో అట్లీస్ట్ 5 టెక్నాలజీస్ నీ రెజ్యూమేలో ఉంటే నీకు 5 crores ఉన్నట్లు. కాబట్టి అందుకే స్కిల్స్ ఎప్పుడు కూడా గెయిన్ చేయదని ట్రై చేయండి. ఇవన్నీ టిప్స్ అన్నీ కూడా నువ్వు అప్లై చేస్తే ఐఎమ్ షూర్ కోడింగ్ నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా టిప్సే అండి. దాని తర్వాత యాక్చువల్ క్లాసెస్ మీరు జాయిన్ అయితే నేను 6 to 8 hours మీకు స్లోగా మీకు ప్రోగ్రామ్, ఎలాంటి కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్ అయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ముందుంది మంచి కంటెంట్ మీకు డెఫినెట్గా నోటిఫై అవుతుంది. దానివల్ల మీరు మంచి కంటెంట్ని ఎప్పుడు మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.